దానివల్లనైనా ఆవిడ పాలు తీసుకుంటుంది, ఇచ్చేవాళ్ళు పాలు ఇస్తారు. రోజుకు యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అంటారు. అదేవిధంగా రోజుకి 2 కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. రోజుకి కేవలం 2 కోడిగుడ్లు తీసుకోవడం మీ శరీరంపై అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్ల సాటిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు నిండినట్టుగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్లు తీసుకున్న వాళ్ళు మిగిలిన రోజులో క్యాలరీలు తక్కువగా తీసుకుంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువల్ల బరువు పెరగకుండా ఉంటారు. కోడిగుడ్లలో సెలీనియం ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. మెదడుకు చురుకుదనం పెంచుతుంది. మనకు కావాల్సిన సెలీనియంలో 44% ఈ 2 కోడిగుడ్ల నుంచి పొందవచ్చు. కోడిగుడ్లలో జంతు సంబంధ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో అన్ని రకాల కణజాలాల తయారీకి ఇది ఉపయోగపడుతుంది. కండరాల ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం. కోడిగుడ్లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ను తగ్గిస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ పెంచే ఒక రకమైన కొవ్వు పదార్థాలు. కోడిగుడ్లలో ఉండే డయటరీ కొలెస్ట్రాల్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ను పెంచుతుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ 10% తగ్గుతుంది. కణత్వచాల తయారీకి అవసరమయ్యే పాస్ఫోలిపిడ్స్ను తయారు చేసే కొలిన్ కోడిగుడ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తికి, కండరాల నియంత్రణను కంట్రోల్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్ తయారీకి కూడా ఉపయోగపడుతుంది. మనం రోజులో తీసుకోవాల్సిన కొలిన్లో 50% వరకు ఈ 2 కోడిగుడ్ల ద్వారా వస్తుంది. కోడిగుడ్లలో విటమిన్ B12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్త కణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది. 2 కోడిగుడ్ల ద్వారా మనకు 18% విటమిన్ B12 అందుతుంది. కోడిగుడ్లలో ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకల కోసం కావలసిన ఫాస్ఫరస్ ఉంటుంది. 2 కోడిగుడ్లలో 18% ఫాస్ఫరస్ లభిస్తుంది. ఆమ్లెట్ చేసుకుని తినడం కన్నా ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడమే మేలు. ఆమ్లెట్ కానీ, కూరగా గానీ చేస్తే నూనె రూపంలో ఇతర కొవ్వు యాడ్ అవుతుంది. ఫ్రై చేసుకోవాలంటే మాత్రం వర్జిన్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ వాడడం మంచిది. హానికరమైన ఫ్రీ రాడికల్స్కి రెసిస్టెంట్ ఉంటాయివి. కోడిగుడ్లను ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండితే వాటిలోని పోషకాలు పోయే ప్రమాదం ఉంది.